ఏం డాడీ మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేం డాడీ, ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా? అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నాను. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేను. ఇదే ఈ ముండితనమే వద్దనేది. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని వైపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఏమైందమ్మా? మమ్మీ మమ్మీ డాడీ పాయిజన్ తాగేశారు. మమ్మీ డాడీ పాయిజన్ తాగేశారు. డాడీ 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 నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి ఇది? డాడీ డాడీ ప్లీజ్ డాడీ నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్ ఏంటి భయ్ ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్దాం రానంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? ఒరే సత్తి, డమ్మీ పాయసం తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగనాయాలు. నేను సత్తిని కాదు బన్నీని. కానిది నిజమైనది బతుకు కన్ని. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైదులరా? ఆంటీ మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా. ఏంటి అంకుల్ ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేవేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు? నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా.